హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. టైం అయితే 5 అయింది. ఆ రోజు అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి మేము రాజమండ్రి బయలుదేరాలన్నమాట. అందుకనే త్వరగా పూజ అవన్నీ ముగించేసుకుంటే డ్రైవర్ 9:00కల్లా వస్తా అన్నాడు. అలాగే కొంచెం పని ఉంది బయట, అది కూడా చూసేసుకొని ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చేయాలన్నమాట. అందుకని నేనైతే ఉదయం లేవంగానే ముందు ఉత్తరం వైపు తలుపులు తీసి, నేనే కదండి ఎవరైనా 2 మనకి సింహద్వారాలంటే ముందు ఉత్తర సింహద్వారం, తర్వాత తూర్పు సింహద్వారం తెరవాలన్నమాట. తర్వాత కృష్ణయ్యకి నమస్కారం చేసేసి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి ముందైతే కనుక టీ పెడతానండి. ఒక్కసారి తాగుతాను. మార్నింగ్ అయితే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. మిగతా మా ఇంట్లో మగవాళ్ళు అయితే కనుక బెడ్ టీ తాగుతారు. నేను అక్క మాత్రం మాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు లేదు కాబట్టి బ్రష్ చేసేసి తర్వాత అయితే టీ పెట్టుకొని ఇల్లు అయితే తుడుచుకుంటాను. ముందైతే హాయిగా చక్కగా ఫ్రెష్ అయిపోతే ముందు మనకి నిద్ర బడలిక అంతా పోతుంది కదండి. ఎందుకంటే బ్రష్ చేసిన తర్వాత రోజు నేను చేసేటువంటి పని మా గురువుగారు నేర్పించేటువంటి సుప్రభాత సేవ. ఇది మీకు తర్వాత ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఎలా చేస్తాను ఏంటి అనేది పెడతాను. ఇది మా గురువుగారు నేర్పించింది. స్వామివారికి అలా మేల్కొలుపు పాడుకుంటూ అన్నీ కూడా స్వామికి మేలుకొలుపు ఒక్కొక్క దేవతకి సుప్రభాతం చెప్పుకుంటూ తర్వాత కొన్ని పాటలు ఉంటాయి వరుస క్రమంలో పాడాల్సినటువంటి పాటలు, అవన్నీ కూడా పాడుకుంటాం అనమాట. ముందు గురువుగారికి, తర్వాత విఘ్నేశ్వరుడికి, తర్వాత వెంకటేశ్వర స్వామికి మేలుకొలుపు పాటలన్నీ పాడుతూ ఉంటాను అనమాట. ఇది డైలీ రొటీన్. అందువల్లే పాటలన్నీ కూడా నోటుకు వచ్చేస్తాయి. ముందు రానప్పుడు బుక్ పెట్టుకొని బ్రష్ చేసేసిన తర్వాత టీ పెట్టేసి కూర్చొని చదివేదాన్ని. తర్వాత ఇంకొచ్చేసిన తర్వాత మనం పని చేసుకుంటూ కూడా చేసేసుకోవచ్చు, ఏ పని చేసినా కూడా. అలాగే టీ పెట్టేసాను. ఎప్పుడు కూడా కిచెన్ అయితే కనుక నేను సాయంత్రమే క్లీన్ చేసేస్తానండి. వారానికి ఒకసారి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోడ అవన్నీ క్లీన్ చేస్తానన్నమాట. నెలకోసారి బాగా డీప్ క్లీన్. ఎన్ని పనులున్నా మనకి ఇవైతే కనుక తప్పవు కదండి. పొద్దున్నే లేచి ముందన్నీ శుభ్రం చేసేసుకుంటే తర్వాత ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. ವಾಸುದೇವನ ಉದಯದಲ್ಲಿ ಪಡುತ್ತಿಹರೋ ಎಲೆಯ ಮೆಡಗಾಯಿತು. ఇల్లంతా తొడవడానికి ఇంచుమించు అరగంట ఈజీగా పడుతుందండి. రోజు నేనే చేసుకుంటాను. ఈలోగా టీ కూడా మరిగిపోయింది. నేను మా వారికి ఇద్దరికి పోసేసుకొని ఆయనకి ఇచ్చి నేను కూడా తాగానమాట. ఇంకా అప్పటికి తెల్లవారలేదు. కొంచెం బయట చూసారా, ఇంకా అప్పుడప్పుడే చీకటిగా అలా ఉందన్నమాట. వాకింగ్ ట్రాక్ దగ్గర అయితే కనుక జనాలు వాకింగ్ చేస్తూ ఉన్నారు. మామూలుగా అయితే కొంచెం 4:30కి కూడా కొంతమంది వస్తూ ఉంటారండి. కాకపోతే 5 నుంచి అయితే కనుక చాలా ఎక్కువ మంది జనాలు బాగా వస్తారనమాట. ఇక పూజ అంతా కూడా ఫినిష్ చేసి మేమంతా అందరం రెడీ అయిపోయాం. వదిన, మా తోడికోడలు, మా అమ్మాయి, మనవరాలను కూడా తీసుకొని బయలుదేరాం. చూసారా, మా తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్ళే రూట్ అండి. ఇటు రైల్వే ట్రాకు, పొలాలు, పంట కాలువ అదనమాట. ఇది మా మేనగోళ్ళకి స్వీట్ తీసుకెళ్ళినప్పుడు మేము దిగినటువంటి ఫోటోలు. తర్వాత అన్నయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కార్డు తీసుకొని అన్నయ్య వాళ్ళు, మా మేనత్త వాళ్ళ కొడుకు, మా బావ, అన్నయ్య బాబాయ్ వాళ్ళ కొడుకు అనమాట, ముగ్గురు కలిసి దిగిన ఫొటోస్ అనమాట. ఫంక్షన్కి వెళ్ళేసరికి అందరూ మా బంధువులు అందరూ కూడా ఎవ్వరూ మానలేదండి. మొత్తం అందరూ వచ్చారు, చాలా దూరం నుంచి కూడా. ఎందుకంటే అన్నయ్య బ్యాంక్ మేనేజర్గా చేస్తాడు విజయవాడలో, అత్తగారిది రాజమండ్రి కాబట్టి ఇక్కడ ఎక్కువ రిలేటివ్స్ అందరూ ఉన్నారు కాబట్టి అని ఫంక్షన్ రాజమండ్రిలో చేయడమే జరిగింది. ఇదే ఫంక్షన్కి మేనగోళ్ళు ఒక అమ్మాయి భువనేశ్వర్ నుంచి వచ్చింది, పెద్ద మేనగోళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. అలాగే వీరవాసరం చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి అందరూ కూడా ఈ అకేషన్ గురించి అందరూ వచ్చారు. ఒకటే లోటు, మా కజిన్ వాళ్ళు చెప్పాను కదా, బాబాయ్ వాళ్ళ చిన్నమ్మాయి అయితే కనుక కెనడాలో ఉంటుంది, డాక్టర్. తను ఒక్కటే అటెండ్ అవ్వలేదు తప్ప మొత్తం అందరూ ఈ సైడ్ నిలబడిన వాళ్ళందరూ కూడా అక్కలు అవుతారనమాట నాకు. అందరూ కూడా ఫంక్షన్లో గ్యాదర్ అయ్యారండి. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అంతా కూడా. కొంచెం ఎక్కడి నుంచి కలవలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తే మనకి కొంచెం అప్పుడప్పుడైనా స్ట్రెంగ్త్ వచ్చినట్టు ఉంటుంది. ఉట్టప్పుడు ఎలాగో మనం ఇంట్లోనే కొట్టుకుంటూ ఉంటాము, ఇంకా తప్పదు కాబట్టి నా అన్న వాళ్ళ ఫంక్షన్కి అటెండ్ అయ్యి అందరినీ మీట్ అవుతూ మన తర్వాత తరానికి మన పిల్లలకు కూడా ఎవరు ఏమవుతారో రిలేషన్స్ అవన్నీ చెప్పడం వల్ల వాళ్ళ మధ్య కూడా బాండింగు అనేది కొంచెం
పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే గనక చాలా తక్కువ అయిపోయినాయి పూర్వం కాలంతో పోలిస్తే. ఇంకా ఫంక్షన్లో మొత్తం మా ఆడపిల్లలు అందరూ కూడా విడివిడిగా చక్కగా గ్రూప్స్ వైజ్గా అనమాట, ఎవరి ఫ్యామిలీ వైజ్ వాళ్ళందరం కూడా ఫోటోలు దిగానమాట. మా మేనత్త అక్కలు అందరూ కూడా గ్యాదర్ అయ్యి చక్కగా కలుసుకున్నాము. మళ్ళీ ఎప్పటికో ఏ ఫంక్షన్ ఉంటే అకేషన్కో కలుస్తాం కదండి. వచ్చేటప్పుడు కూడా వెదర్ చాలా బాగుందనమాట. మధ్యాహ్నం ఎండగా ఉంది కానీ మేము వచ్చేటప్పటికి అసలు ఆ గోదావరి ఎంత ఉధృతంగా ఉందో, ఇంకా అందుకని అక్కడ వెళ్ళిన ప్రతి వెహికల్ కూడా ఆపి అందరూ కాసేపు అక్కడ ఫోటోలు దిగి కాసేపు ఒక 10 నిమిషాలు పావుగంట అక్కడ స్టే చేస్తున్నారనమాట. మేము కూడా కారు ఆపాము అలాగా. నేనైతే దిగల, కారులోనే ఉన్నాను. మా వారైతే మనోరాలను ఎత్తుకొని ఒక ఫోటో కూడా దిగారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.